ఇది 3 ప్రదేశాలు. జీవితం గురించి తెలుసుకోవటానికి మనం రకరకాల మార్గాలను వెతుక్కుంటాం. పెద్దల మాటలు వింటాం, పుస్తకాలు చదువుతాం. పట్టించుకోకుండా జీవితం జీవిస్తేనే అర్థమవుతుంది. ఎవరి పద్ధతి వారిదైనప్పుడు జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలియాలంటే 3 ప్రదేశాలకు వెళ్ళాలి అంటూ సోషల్ మీడియాలో చిన్న సందేశం ఒకటి తిరుగుతోంది. జైలు, శ్మశానాలు ప్రదేశాలని చెప్పే సందేశంలో నిజముందా? ఉంటే ఎందుకలా? ఆరోగ్యానికి పేద గొప్ప తేడా ఉండదు. డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ ఖరీదైనవి చేయించుకోవచ్చు. పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించవలసి రావచ్చు. అనారోగ్యం తాలూకు బాధ ఇద్దరికీ ఒకటే. దాని నుంచి బయటపడాలని కోరిక ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉండదు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చూసినప్పుడు మన ఆస్తి, అంతస్తు, హోదా, జాతి, కులము, మతము, ప్రాంతము ఇవేవి అక్కడ పనిచేయవని, ఆరోగ్యం ముందు అన్ని బలాదూర్ అని అర్థమవుతుంది. జైలు బతుకు గురించి సాధారణంగా ఎవరు ఆలోచించరు. క్రూర నేరాలు చేసే వ్యక్తులు తాము కూడా పట్టుబడకుండా తప్పించుకోగలము అనుకుంటారే తప్ప దొరికితే జైలు జీవితం అనుభవించవలసి వస్తుందనే ఆలోచన ఉండదు. ఉంటే ఎవరు నేరాలే చేయరు. క్షణావేశంలో చేసిన కుట్ర పథకము ప్రకారం చేసిన నేరమే నేరం. ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన వారి జీవితం అంతకు ముందులా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సమాజం వారికి విలువేవదు. డబ్బు, హోదాకు భయపడి ఎదురుగా ఏమీ అనకపోయినా వెనకాల ఎక్కిరించే మానదు. వాడు కూడా బయటకు మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్న లోపల అవమానంతో కుంగిపోతూ ఉంటాడు. జైలుకి వెళ్ళాలంటే హత్యలు, దోపిడీలు చేయనక్కర్లేదు. రేపు ఆర్థిక నేరాలతో కటకటాల పాలవుతున్న వారి అత్యాశకు పోయి అవినీతికి పాల్పడి ఆ తర్వాత జైలు ఓచలు లెక్కబెట్టుకునే వారికి కొదువు లేదు. సమాజం ఇది. ఒక్కసారి కారాగారానికి వెళ్ళి చూస్తే ఆసుపత్రిలో అక్కడ అందరూ సమానంగా శిక్ష అనుభవిస్తూ కల్పిస్తారు. మహాకవి జాషువా అన్నట్లు రుద్రభూమికి ఎటువంటి భేదభావము ఉండదు. ధనవంతుడైనా పేదవాడైనా అందరికీ ఒకే నేలలో కలిసిపోతాడు. మిగిలేది చేసింది మంచి చెడు మాత్రమే. గాలి, నీరు, భూమి, అగ్ని అన్ని ప్రాణములన్నింటికీ సమానంగా వర్తిస్తాయి. మనుషులు ఎందుకు తప్ప తోటి వారితో సమానంగా చూడరు. అనారోగ్యంతో కష్టాలు ఆఖరికి చనిపోయినప్పుడు కూడా అక్కర్లేదు రాని విషయాల్లో పట్టుకొని మనిషి జీవిత కాలమంతా తాపత్రయపడుతూ ఉంటాడు. అసత్యం తెలుసుకోవాలంటే ఈ 3 ప్రాంతాలకు ఒకసారి చూసి రాక తప్పదు.